అతనికి సౌలు అనునొక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇశ్రాయేలులో అతని పాటి సుందరుడు ఒకడునూ లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు, బహు సౌందర్యము గలవాడు. ఇశ్రాయేలు జనాంగంలో అంతటి అందగాడు లేడు. అటువంటి అందగాడిని పిలిచి సౌలు తండ్రి అంటున్నాడు, ఒరే ఒరే సౌలు, మన గాడిదలు తప్పిపోయినాయి, కనబడటం లేదు, నువ్వు వెళ్ళి వెదుక్కుని తీసుకురా అని అంటే ఆ యవనస్తుడు తండ్రి మీద తిరుగుబాటు చేయాలి కదా. నేను ఇంత అందగాడిని, ఇంత పొడుగ్గా ఉన్నాను, ఇంత సౌందర్యం కలిగిన నాక ఈ మాట చెప్తావు, గాడిదలను ఎదుక్కుని రావాల్సిన పని నాదా అన్నట్టుగా తిరుగుబాటు చేయాలి. కానీ ప్రియులరా, ఎంతటి అందగాడైనా, ఎంతటి